ఆయన ఆలోచన కదే, ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. కాబట్టి ఆ ప్లేస్లో కూర్చోని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. ఇలా మోడీ గారి లక్ష్యమైంది కింది స్థాయి మహిళలు కూడా ఉన్నత స్థాయికి పోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అందరినీ సమాన దృక్పథం చూడాలి, అందరికీ మంచి అవకాశాలు రావాలి అని చెప్పి ఒక ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అనుగుణంగా మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తే ఇలా ప్రతి మహిళ నేను ఒక నాయకురాలు కావాలి, ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి ఆలోచన వచ్చే విధంగా వాళ్ళ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ మహిళలన్నా కూడా నాయకురాలు కావాలని చెప్పి ఆలోచన నాయకురాలందరూ కూడా అవకాశం కల్పించాలి, మహిళలు నాయకురాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఇండియా అలయన్స్ పార్టీస్ అన్నీ కూడా ఇలా అడ్డుకోవడం దీనంత మూర్ఖత్వం ఇంకోటి కాదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి, మొదటి నుంచి కూడా మహిళా బిల్లును అడ్డుకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి వంత పాడుతున్న పార్టీలు ఈ పార్టీలు. వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలకు ఏంటంటే మహిళల అభివృద్ధి అంటే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళ ముగ్గురికి పోస్టులు ఇచ్చి వీళ్ళ ముగ్గురు అభివృద్ధి చెందితే మొత్తం మహిళలు అభివృద్ధి చెందినట్టే వారసత్వ పార్టీలు ఇవి. ఇలా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్కు ఎంపీ పదవి ఇచ్చి ఆమె బాగుపడితే మహిళలందరూ బాగుపడ్డట్టే. స్టాలిన్ చెల్లెళ్ళు కనిమొలికి రాజ్యసభ లోక్సభలో టికెట్ ఇచ్చి ఆమె అభివృద్ధి చెందితే మొత్తం మహిళలంతా అభివృద్ధి చెందారు, అది కూడా కుటుంబ పార్టీ. అఖిలేష్ యాదవ్ కుటుంబ పార్టీ. శరద్ పవార్ కూతురు సుప్రియా సులే ఆమెకు పార్లమెంట్ సభ్యులు గెలిచి ఆమె పార్లమెంట్ ఉంటే మొత్తం మహిళలు అభివృద్ధి చెందినట్టే. అంటే వీళ్ళ కుటుంబంలోని మహిళలు అభివృద్ధి చెందితే ఇక మహిళలు మొత్తం అభివృద్ధి చెందినట్టే అని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి వల్ల ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలే ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే మా కుటుంబ సభ్యురాలు తప్ప, మా కుటుంబంలో మహిళలు తప్ప ఇంకే మహిళ నాయకురాలు కావద్దు, ఆ అవకాశం ఇవ్వము అనే ఒకటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్తో పాటు ఇండియా అలయన్స్ పార్టీస్. కాబట్టి ఇలా మహిళలు మిమ్మల్ని క్షమించే పరిస్థితులు లేరు, మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు. దీనికి ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో నాకు అర్థమవుతలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారు ఒక మంచి విశ్వాసం, నమ్మకంతో, మహిళల మీద ప్రేమతో ఈరోజు మహిళా బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గారు గవర్నమెంట్ వ్యతిరేకించింది, అంతకుముందు వ్యతిరేకించింది, ఇప్పుడు వ్యతిరేకించింది. కుట్రతోని ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తున్న మొదటి నుంచి కూడా. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ఎందుకు వ్యతిరేకించింది? వాళ్ళ డీల్ లిమిటేషన్ అంటున్నారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు ఏంటంటే 543. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు ఏంటంటే 543. ఇవాళ దేశ జనాభా ఎంత? 140 కోట్ల జనాభా. 57 కోట్లు ఉన్నప్పుడు 543 సీట్లు అంటే మరి 140 కోట్ల జనాభా మూడింతలు పెరిగింది. మరి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉండాలి? దానికి అనుగుణంగా పెరిగాలా లేదా? ఇలా 17 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఇలా 26 అవుతున్నాయి, 9 26 అవుతున్నాయి. వాళ్ళ జనాభా ప్రాతిపదిక తీసుకుంటే వాళ్ళు ఏమవుతుంది? ఇలా తగ్గుతాయి. ఇంకా